హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మీకోసం క్రిస్పీ ఆనియన్ స్నాక్ చేస్తున్నాను. ఈ స్నాక్ ఐటమ్ మనం జస్ట్ 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైంలో మనకి ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ ఐటమ్స్ తోటి టేస్టీ అయినా అలాగే క్రిస్పీ అయినా ఈ స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్గా మనకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయినా ఇంత క్రిస్పీ అయినా ఆనియన్ స్నాక్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము మన వీడియోలో చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను 5 నుంచి 6 వరకు ఉల్లిపాయలని తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, ఒక కట్ట వరకు కొత్తిమీరని తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ని కూడా ఇలా తురుముకుంటున్నాను. ఇలా మనం క్యారెట్ని కూడా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా మనము పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత 1 కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకొని ముందుగానే మనం వాటర్ ఏమి కూడా యాడ్ చేయొద్దు. ఫస్ట్గా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్లో నుంచే కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా మనకి మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ మనము కొంచెం ఇలా జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఈ పిండిని మనము మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా లూజ్గా కూడా ప్రిపేర్ చేసుకోదు. వాటర్ ఎక్కువగా పడితే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా రాదు ఆ షేప్ అనేది. సో మనం ఇలా కొద్దిగా వాటర్ని జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ ఇలా మనము దీన్ని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి మనం వేసుకున్న ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా చక్కగా పట్టేసుకుంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్గా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఇవి ఫ్రై చేసుకోవటం కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి లోపటి వరకు కూడా చక్కగా మనకి ఫ్రై అవుతాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి మనకి 5 మినిట్స్ పడుతుంది. ఇది మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాం కాబట్టి కొంచెం స్లోగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మంచిగా మనకి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనము మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. మరీ ఎక్కువగా మాడకుండా ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనము ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా మనం వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకొని తర్వాత మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనం మీడియం ఫ్లేమ్లో ఇలా మిగతావన్నీ కూడా వేయించుకొని దీన్ని మనము డిష్ అవుట్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ ఆనియన్ స్నాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే ఆ క్రిస్పీనెస్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇది మనకి టీ టైంలో బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. అలా ఈవినింగ్ టైంలో వేడి టీ తీసుకొని అలాగే ఈ పకోడీస్ లాగా ఈ ఆనియన్ క్రిస్పీగా తింటూ ఉంటే ఆ టేస్ట్ అసలు మామూలుగా ఉండదు కదా. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు ఈవినింగే మీరు ఇది ట్రై చేసేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.